నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి యూట్రస్లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అవుతుంది, అది మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా యూట్రస్ ఏంటి అని అంటే ఇదొక హాలో స్ట్రక్చర్ అనమాట. సో దీంట్లో మనం ఈ సెంటర్ క్యావిటీని ఎండోమెట్రియం అంటాము. ఈ రెడ్ కలర్ కనిపించేదాన్ని మయోమెట్రియం అంటాం. సో మనకి ప్రెగ్నెన్సీ అనేది ఈ ఎండోమెట్రియం లేయర్లోనే వస్తుంది. సో ఈ ఎండోమెట్రియంలో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే ఇన్ ఎనీ ఫామ్, లైక్ పాలిప్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, సెప్టమ్ కానీ, ఎటువంటి అబ్స్ట్రక్షన్ మనకి ఎండోమెట్రియంలో ఉన్నా కానీ మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో అవి ఏ రకంగా ఉండొచ్చు? సో బేసిక్గా ఫస్ట్ వచ్చి పాలిప్స్. పాలిప్స్ అంటే ఏంటంటే ఇట్లా హ్యాంగింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్నగా అవి సైజెస్ అనేది వేరే అవుతాయి. చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు ఉండొచ్చు. అది ఒక్కోసారి ఏంటంటే మనకు స్కాన్లో డయాగ్నోస్ చేయొచ్చు. బట్ సైజు చిన్నగా ఉంది అంటే స్కాన్లో మనకు డయాగ్నోస్ చేయడం ఇబ్బంది ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళకి హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం. హిస్ట్రోస్కోపీలో ఏంటి అని అంటే మనం గర్భసంచి లోపలికి కెమెరా అనేది పెట్టి చూస్తాం కాబట్టి ఈ పాలిప్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, మనకి యూట్రస్ లోపల ఉండే స్ట్రక్చర్స్ అన్నీ మనకి హిస్ట్రోస్కోపీలో క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. సో ఇంకో స్ట్రక్చర్ మనకు మెయిన్ ప్రెగ్నెన్సీని హ్యాంపర్ చేసేవి ఏంటి అని అంటే ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉంటాయి. లైక్ సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్, ఇంట్రామ్యూరల్ అండ్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్. సో మెయిన్గా ఏంటి అని అంటే మనకి సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ వల్ల, అంటే యూట్రస్ లోపలికి ఉండే ఫైబ్రాయిడ్స్ వల్లనే ప్రెగ్నెన్సీ అనేది ఇంపేర్ అవుతుంది. అది మయోమెట్రియం అంటే ఈ రెడ్ స్ట్రక్చర్లో ఉండి మనకి ఎండోమెట్రియం పైన ఎటువంటి ప్రెషర్ పెట్టట్లేదు అంటే కనుక వాటి వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. వాటిని మనం ఉన్నట్టు వదిలేయచ్చు, అన్లెస్ సైజ్ పెద్దగా ఉంటే తప్పితే. సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే యూట్రస్కి బయట సైడ్ ఉండే ఫైబ్రాయిడ్స్ని సబ్సీరస్ అంటాం. అది ఎటు మనకి ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రెగ్నెన్సీకి ఎటు హ్యాంపర్ చేయదు. అండ్ ఇంకో స్ట్రక్చర్స్ ఏంటి మనకి యూట్రస్లో ప్రెగ్నెన్సీ ఇంపేర్ చేసేవి అని అంటే అది సెప్టమ్. సో సెప్టమ్ అనేది ఫుల్ కంప్లీట్ సెప్టమ్ ఉండొచ్చు, లేదా సబ్ సెప్టమ్ ఉండొచ్చు. అంటే కంప్లీట్గా గర్భసంచి లోపల ఒక ద్వారంలాగా ఉండడం కానీ, కొంచెం చిన్న ద్వారంలాగా ఉండడం కానీ అట్లా ఉంటే కూడా మనకు ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఇది కూడా మనం మెయిన్గా హిస్ట్రోస్కోపీలోనే డయాగ్నోస్ చేయగలము. సో ఈ సెప్టమ్ని మెయిన్గా సెప్టల్ రిసెక్షన్, అంటే సెప్టమ్ని తీసేయడం ప్రొసీజర్ని సెప్టల్ రిసెక్షన్ అంటాము. అది తీసేసి మనం ఆ లోపల అంతా క్లీన్ చేసుకున్నట్టయితే కనుక మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీటి గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.